నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్. కేంద్రానికి కారు పార్టీకి మధ్య కొత్త కయ్యం మొదలైంది. మెడికల్ కాలేజీ వ్యవహారంలో రగడ ట్విట్టర్లో హీట్ పుట్టించగా టీఆర్ఎస్ కు కొత్త ఆయుధం దొరికినట్టయింది. ఇక ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న 4 మహిళల మరణంతో సర్కార్ దవాఖానాలపై కొత్త రచ్చ మొదలైంది. వద్దు పిడ్డో అనే పరిస్థితికి కనమవుతోంది. ఇక కేజ్రీవాల్ కు తొలిసారి అన్నా హజారే లేఖ రాయగా అది బీజేపీకి ఆయుధమైంది. ఇక అదే బీజేపీకి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ తన మార్క్ రాజకీయం ఫాలో అవుతున్నారు. ఈ అంశాలపై ఇవాల్టి క్లియర్ కట్లో సమగ్రంగా విశ్లేషిద్దాం. కేంద్రం పేరు చెప్తేనే కస్సుమంటున్న కారు పార్టీ ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటుంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ఢిల్లీ మీద దండయాత్రకు రెడీ అవుతోంది. మెడికల్ కాలేజీ మంజూరు వ్యవహారంపై కేంద్ర మంత్రి మాండవీయ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య జరిగిన ట్వీట్ వార్ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టించింది. ఇంతకీ రగడ ఎక్కడ మొదలైంది? కేంద్రం చెప్తుందేంటి? కేటీఆర్ కౌంటర్ ఏంటి? ఈ అంశంతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. కేంద్రం మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఒక్కో ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాలతో భేటీ అయిన కేసీఆర్ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రైతు హక్కుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ తరహాలో ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. మరోసారి దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. బీహార్ నుంచి ఆ టూర్ మొదలు పెట్టబోతున్నారు. ఇలా కేంద్రం మీద అన్ని దిక్కుల నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎన్డీఏ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని పదే పదే అంటున్నారు. దేశవ్యాప్తంగా ఆ అంశాన్ని చర్చకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అప్పుడెప్పుడో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మొదలైన రగడ ఆ తరువాత బొగ్గు గనుల వేలం, విద్యుత్ మీటర్ల దగ్గర నుంచి టర్న్ తీసుకుని ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర వచ్చి ఆగింది. కేంద్రం తీరును విమర్శిస్తూ ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన ట్వీట్ వార్ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. మెడికల్ కాలేజీల అంశంపై కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాము ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించలేదని, పైగా తెలంగాణ ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని సాక్ష్యాలు చూడాలంటూ కొన్ని స్క్రీన్ షాట్లు ట్వీట్ చేశారు. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రియాక్ట్ అయ్యారు. దీంతో ట్విట్టర్ హీటర్గా మారింది. తెలంగాణకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ ట్వీట్కు రియాక్ట్ అయిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలంగాణ సర్కార్ నుంచి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు మంజూరు చేశామని వివరించారు. ఎలాంటి పక్షపాతం, వివక్షలు లేకుండా ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలు అన్నింటికీ వైద్య కళాశాలలు ఇచ్చామని చెప్పారు. అయితే ఆయన ఆన్సర్ ఇచ్చిన ఆ యుద్ధం మాత్రం ఆగలేదు. టీఆర్ఎస్ నేతలు కూడా మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. ఇది పరిస్థితి అంటూ ట్వీట్లు చేశారు. ఏ రాష్ట్రం ఎన్ని ప్రతిపాదనలు పెట్టిందన్నది ఎందుకు చెప్పడం లేదంటూ నిలదీస్తున్నారు. కేంద్రం దేన్ని దాయడానికి ప్రయత్నిస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. వాటిని కేటీఆర్ రీట్వీట్ చేయడంతో వివాదం నెక్స్ట్ లెవెల్కు చేరింది. కేటీఆర్ వర్సెస్ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మధ్య ట్వీట్ వార్ మొదలైన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. 1. అసలు ఈ మెడికల్ కాలేజీ రగడ ఏంటి? 2. కేంద్రం చెబుతుందేంటి? కేటీఆర్ కౌంటర్ ఏంటి? 3. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు ఎందుకు బయటపెట్టడం లేదు? 4. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా? 5. మెడికల్ కాలేజీలపై యుద్ధం రాజకీయాన్ని మలుపు తిప్పబోతోందా? అసలు మెడికల్ కాలేజీ కావాలని తెలంగాణ ప్రభుత్వం అడగనే లేదన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్పై కేటీఆర్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
అడిగాం అనడానికి ఇదిగో సాక్ష్యాలు అన్నట్లుగా 2015 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలను ట్వీట్కు యాడ్ చేశారు. చాలాసార్లు మెడికల్ కళాశాలలు కావాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులకు లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో ఉన్న 544 ఖాళీలను కూడా కేంద్రం భర్తీ చేయలేదని ఆరోపించారు. బీబీనగర్ ఎయిమ్స్ను కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేసిన కేటీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని ఇదే నిజమంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ రిప్లైకి మాండవీయ రియాక్ట్ అయ్యారు. గత కేంద్ర మంత్రులు రాసిన లేఖలు, పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలోని అంశాలను జాగ్రత్తగా చదవాలని సూచించారు. ఓ సాధారణ లేఖ రాయడం వేరు, పథక నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపడం వేరని వివరించారు. దీనిపై కేటీఆర్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ కేబినెట్ సహచరుడు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు చెబుతున్నారని కిషన్ రెడ్డి అకౌంట్ను ట్యాగ్ చేస్తూ గుర్తు చేశారు. దీంతో ట్వీట్కు హీట్ పెరుగుతూ పోయింది. నెమ్మదిగా రాజకీయ అస్త్రంగా మారుతోంది. ఈ మధ్య మెడికల్ కాలేజీల విషయమై కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ ఈ రగడకు కారణమయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2014కి ముందు తెలంగాణలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 8 ఏళ్లలో 16 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున మరో 13 ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఘనతేనని, కేంద్రం ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని సెటైర్లు వేశారు. దానికి రియాక్ట్ అవుతూ అసలు అభ్యర్థనలే రాలేదని మాండవీయ రియాక్ట్ కాగా ఆ ట్వీట్ యుద్ధం పెరుగుతూ పోయింది. మాండవీయ వర్సెస్ కేటీఆర్ ట్వీట్ వార్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇదే సమయంలో రాజకీయంగా కొన్ని ప్రశ్నలకు కారణమవుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్న చర్చ సోషల్ మీడియా వేదికగా మళ్లీ మొదలైంది. బీజేపీ మీద యుద్ధం చేస్తున్న కారు పార్టీకి మరో ఆయుధం లభించినట్లయింది. మెడికల్ కాలేజీ వ్యవహారంలో కేంద్రం తీరును కార్నర్ చేసేందుకు కారు పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయిందని విమర్శలు గుప్పిస్తోంది. 8 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు ఇవ్వలేకపోయారో ఆన్సర్ చేస్తారా అంటూ గులాబీ నేతలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీయేతర ప్రభుత్వాలపై కక్ష సాధింపే అని నొక్కి మరీ చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ 14 మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపితే 27 కాలేజీలు మంజూరు చేసినట్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పారని, రాష్ట్రాలపై ఇంత పక్షపాతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీజేపీపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ ఇప్పుడు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫిక్స్ అయింది. అలాంటి కారు పార్టీకి ఇప్పుడు మెడికల్ కాలేజీ వరంగా మారింది. ఇలా చేయాలి, ఇలానే చేయాలని రాజకీయంలో ఉండదు. ఆ సమయానికి అందిన అవకాశాన్ని ఆయుధంగా మార్చుకున్నామా లేదా అన్నదే మ్యాటర్. ఇప్పుడు మెడికల్ కాలేజీ వ్యవహారంలో అదే చర్చ జరుగుతోంది. పైకి కాలేజీల మంజూరు గురించి జరుగుతున్న యుద్ధంలా కనిపిస్తున్నా భారీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. అసలే నడుస్తోంది ఎన్నికల కాలం. 3వ అధికారంలోకి రావాలన్న ఆరాటం ఒక పార్టీది. ఏం చేసినా సరే వాళ్ళని దింపాలన్న ఆరాటం మరో పార్టీలది. ఇలాంటి సమయంలో చిన్న విషయమైనా పెద్ద రీసౌండ్ ఇస్తుంది. మెడికల్ కాలేజీ వ్యవహారంలో జరుగుతోంది అదే. బీజేపీయేతర పార్టీలను పట్టించుకోవడం లేదన్న వాదన మళ్లీ తెర మీదకొచ్చింది. కేంద్రం దీనికి ఎలాంటి కౌంటర్లు సిద్ధం చేసిందన్న దాని మీదే రాబోయే రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం క్లియర్ కట్. వైద్యో నారాయణ హరి అంటారు. డాక్టర్ అనేవాడికి దేవుడి స్థానం ఇచ్చారు. కనిపించని దేవుడు ప్రాణం పోస్తాడో లేదో కానీ కనిపించే డాక్టర్లు మాత్రం మన ప్రాణం నిలబెడతారు. డాక్టర్ను దేవుడిగా, ఆస్పత్రిని దేవాలయంలా చూస్తారు. అందుకే అలాంటి దేవాలయాలు నిర్లక్ష్యానికి అడ్డాగా మారుతున్నాయి. ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. సర్కార్ దవాఖానాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా డాక్టర్ల తీరుతో వద్దు బిడ్డో సర్కార్ దవాఖానా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం ఘటన ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ ఘటన మిగిల్చిన ప్రశ్నలేంటి? సర్కార్ దవాఖానాల తీరు ఎప్పటికీ మారదా? తేల్చేద్దాం
క్లియర్ కట్గా. వాళ్లేమీ క్యాన్సర్ వచ్చి చనిపోలేదు, అంతుపట్టని రోగం వచ్చి అనంతలోకాలకు వెళ్లలేదు, మళ్లీ తిరిగొస్తామని నవ్వుతూ వెళ్లిన వాళ్లు నిర్జీవులుగా మారారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఇది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి 4 మహిళలు ప్రాణాలు వదిలారు. కాదు, వైద్యుల నిర్లక్ష్యం 4 ప్రాణాలను మింగేసింది. ఈ లోకంలో అన్నింటికన్నా విలువైంది మనిషి ఆరోగ్యం. దాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడతాడు మనిషి. అందుకే వైద్యం ఉచితంగా అందించాలని రాజ్యాంగం హక్కు కల్పించింది. అలా పుట్టుకొచ్చినవే సర్కార్ దవాఖానాలు. అలాంటి దవాఖానాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్గా మారాయి. ఆస్పత్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మార్పు తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆలోచనల్లో మార్పు కనిపిస్తుందేమో కానీ ఆచరణలో కాదు అని పదే పదే గుర్తు చేసే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఘటన కూడా అలాంటిదే. డాక్టర్ల నిర్లక్ష్యం ప్రాణ సంకటంగా మారుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 4 మహిళలు చనిపోయారు. 10 మంది కాదు, 20 మంది కాదు. ఈ నెల 25న ఒకే రోజు 34 మంది మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. వారిలో మమత, సుష్మా సోమవారం చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లావణ్య, మౌనిక ప్రాణాలు విడిచారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అన్ని వివరాలు సేకరించారు. మత్తుమందు మోతాదు సరిగ్గానే ఇచ్చారా, స్వచ్ఛత పాటించారా, ఆపరేషన్లు సరిగానే జరిగాయా, 4 మహిళలకు ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే 4 మహిళలు చనిపోయారని మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. దీనికి వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అసలు ఈ నిర్లక్ష్యంపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. కేవలం ఒక సర్జన్ ద్వారా కానివ్వండి, లేకపోతే అక్కడున్న పరిస్థితుల ద్వారా కానివ్వండి ఈరోజు సంఘటన జరిగిందని చెప్పేసి మనం పూర్తిగా అనుకోలేం. అంటే కంప్లీట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏదైతే ఉందో మనకి అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆహారం, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, లేకపోతే వారు తీసుకున్న వాటర్ ఎలాంటి వాటర్ తీసుకున్నారో ఆ రోజు, అది ఏమైనా కలుషితమై ఉన్నదా, దాని ద్వారా ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి సెప్సిస్గా పరిణమించిందా, ఇవన్నీ కూడా విషయాలు మనకి రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో మనకి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి కాజ్ ఆఫ్ డెత్ జరిగే అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఒక 4 మహిళలే ఈరోజు జరిగింది. మిగిలిన 30 మంది మహిళలు ఉన్నారో ఒకళ్ళిద్దరికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇబ్రహీంపట్నం ఘటన తీవ్ర చర్చకు దారితీసిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. 1. ఒకే రోజు 34 ఆపరేషన్లు ఇంత దారుణమా? 2. ఆపరేషన్లు వికటించడానికి కారణాలు ఏంటి? 3. సర్కార్ ఆస్పత్రుల తీరు ఇక మారదా? 4. సర్కార్ లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయా? 5. ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం సాధ్యమేనా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే కోత కోసి కుట్లు వేయడం కాదు. కాస్త అజాగ్రత్తగా ఉన్న, నిర్లక్ష్యం చూపించిన ప్రాణాల మీదకు వస్తుంది. సాధారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు సేఫే. అప్పట్లో పొట్టకోసి చేసేవారు. దీంతో కొంత ఇన్ఫెక్షన్ ముప్పు కనిపించేది. అయితే కొంతకాలంగా ట్యూబెక్టమీ ఆపరేషన్లను లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఒకే రోజు ఈ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించాలని టార్గెట్ పెట్టుకోవడమే తప్పు అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పదు అనుకుంటే ఒక ఆపరేషన్ కు మరో దానికి కనీసం 20 నిమిషాల గ్యాప్ ఉండాలని, అప్పుడే ఆపరేషన్లో వాడే పరికరాలు స్వచ్ఛంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. హడావుడిగా ఒకరి తరువాత మరొకరికి కోత కోస్తుంటే ఆ పరికరాలతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని, అది ప్రాణాలు తీసే పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఘటనలోనూ అదే జరిగి ఉంటుందన్న చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్జరీలన్నీ చేసింది ఓ రిటైర్డ్ డాక్టర్ కావడం
ఆస్పత్రి దుస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడు ఆ డాక్టర్ను, సూపరింటెండెంట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసి చేతులు కడుక్కోవాలని చూస్తున్నా ఈ మరక మాత్రం ఎప్పటికీ పోదు. తప్పు ఎవరిదైనా, నిర్లక్ష్యం ఇంకెవరిదైనా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి ఘటనతో సర్కార్ దవాఖానాల మీద మళ్లీ భయాలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆ తరువాత సమస్య వస్తే బాధితులను పంపించింది మాత్రం ప్రైవేటు ఆసుపత్రికి. చివరకు మిగిలిన వారికి పరీక్షలు చేయాలన్నా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో సరైన పరికరాలు లేవు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి టెస్టింగ్ పరికరాలను తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. సర్కార్ దవాఖానాల పరిస్థితి ఇది అని అధికారులు చెప్పకనే చెబుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రకరకాల నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రులపై జనాల్లో నమ్మకం కల్పించేలా చర్యలు చేపడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సీన్ మాత్రం పూర్తి రివర్స్ లో కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సర్కార్ దవాఖానా వైపు పొరపాటుగా చూసే ధైర్యం కూడా జనాలు చేసే అవకాశం ఉండదన్న చర్చ జనాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్ 4 వైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ, ఆక్సిజన్ పడకలతో పాటు 40 ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మాతా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ పథకం తీసుకొచ్చింది. ఇలా అద్భుతమైన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొందరు డాక్టర్ల తీరు కారణంగా క్షేత్రస్థాయిలో సీనంతా రివర్స్లో కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్లు నడిపించే కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం జనాల ప్రాణాలు తీస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఇప్పుడిప్పుడే జనాల్లో నమ్మకం మొదలైంది అంటే ఇబ్రహీంపట్నం లాంటి ఘటనలు మళ్లీ భయాన్ని గుర్తు చేస్తున్నాయి. సర్కారు ఆసుపత్రికి వేయబోయే అడుగులకు అడ్డుపడుతున్నాయి. సర్కార్ దవాఖానాల రూపురేఖలు మార్చేయాలి. జనాలు అందరికీ ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం గొప్పదే కావచ్చు. అయితే దానికోసం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది, ఏం చేస్తే వేళ్లతో సహా పీకేయొచ్చో గుర్తించాలి. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సర్కార్ దవాఖానాల సీన్ మారుతుంది. సర్కార్ లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు చేయాల్సిన ట్రీట్మెంట్ చాలానే ఉందన్న విషయాన్ని ఇబ్రహీంపట్నం ఘటన నేర్పుతోంది అన్నది మాత్రం క్లియర్ కట్. రాజకీయాల్లో మనం గెలవాలి అనుకునే వాళ్ళుంటారు, అవతలి వాళ్ళని ఓడించాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో మొదటి రకం అరవింద్ కేజ్రీవాల్. ఆ గుణమే బీజేపీ జోరుకు బ్రేకులు వేసేలా చేస్తోంది. కమలానికి 2 కళ్ళ బంధం పడేలా చేస్తోంది. కమలం పార్టీ ధాటికి విపక్షాలన్నీ చుక్కలు చూస్తుంటే కమలాన్నే ముప్ప తిప్పలు పెడుతున్నారు కేజ్రీవాల్. కేజ్రీ ఐడియాలతో కిరాక్ పుట్టిస్తున్నారు. సిసోడియా విషయంలో కామెంట్ల నుంచి ఇప్పుడు విశ్వాస పరీక్ష వరకు ప్రతి దాంట్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి పోటీ ఆప్ మాత్రమే అంటున్న కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్కు విస్తరించారు. మరి ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. సామాన్యుడిగా రాజకీయాలు ప్రారంభించి రాజకీయాల్లో అసామాన్యుడిగా మారారు కేజ్రీవాల్. దేశమంతా బీజేపీ ధాటికి పార్టీలన్నీ వెలవెల్లాడుతుంటే కమలం పార్టీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ప్రభుత్వాన్ని నడుపుతూ బీజేపీకే చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యర్థి వ్యూహం సిద్ధం చేసేలోపే విరుగుడు సిద్ధంగా ఉంచాలన్న కాన్సెప్ట్తో కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారు. అదే ఇప్పుడు బీజేపీ జోరుకు బ్రేకులు పడేలా చేస్తోంది. ఢిల్లీని వశం చేసుకోవాలన్నది కమలం పార్టీ కల. అయితే కమలం పార్టీకి తన వ్యూహాలతో ఆ కలను కలగానే మిగులుస్తున్నారు కేజ్రీవాల్. పైగా ఒక్కో రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరిస్తూ జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. సగటు ఓటరు మనసు పక్కాగా తెలిసిన కేజ్రీవాల్
క్రేజీ ఐడియాలతో సరికొత్త రాజకీయ అస్త్రాలు సంధిస్తూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారుతున్నారు. సిసోడియా ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్ర, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష వరకు తన మార్క్ రాజకీయమేంటో చూపిస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేజ్రీవాల్ సైలెంట్ కిల్లర్ గా అవతరించారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పంజాబ్లో అసాధారణ విజయం సాధించింది. గోవాలోనూ కీలకమైన స్థానాలు దక్కించుకుంది. జాతీయ పార్టీగా అవతరించింది. టెక్నికల్ గా, సాంకేతికంగా ఆప్ ప్రాంతీయ పార్టీ అని, ఢిల్లీకే పరిమితమైన పార్టీ అని విమర్శలు వినిపించినా పెద్దగా వాటిని లెక్క చేయలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. అవతలి వారిని ఓడించేందుకు కష్టపడడం కాదు, మనం గెలిచేందుకు కష్టపడడం నిజమైన విజయానికి అదే సూత్రమని ఫిక్స్ అయ్యారు. అదే పంజాబ్ను సొంతం చేసుకునేలా చేసింది. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల మీద టార్గెట్ పెట్టేలా నిర్దేశించింది. బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించడంలో కేజ్రీవాల్ ఏనాడు వెనకడుగు వేయలేదు. యూపీలో ఎస్పీతో పొత్తు కట్టిన ప్రత్యర్థులను ఓడించాలనే తపన కంటే సొంత పార్టీని ఎలా గెలిపించుకోవాలా అనే వ్యూహంతోనే కేజ్రీవాల్ సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించడం కూడా ఆయన తెలివిగా వేసిన రాజకీయ ఎత్తుగడల్లో ఓ భాగం. జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తూ బీజేపీకి దీటుగా కేజ్రీవాల్ వ్యూహాలు సిద్ధం చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. 1. విశ్వాస పరీక్ష వెనుక కేజ్రీవాల్ వ్యూహం ఏంటి? 2. రాజకీయాల్లో కేజ్రీ క్రియేట్ చేసిన ట్రెండ్ ఏంటి? 3. ఏ రాష్ట్రాన్ని ఆప్ నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకుంది? 4. బీజేపీ వ్యూహాలకు కేజ్రీవాల్ చిక్కడం లేదా? 5. కేజ్రీవాల్ భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? తమ ప్రభుత్వంపై తామే విశ్వాస పరీక్షకు కేజ్రీవాల్ సిద్ధం కావడం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. నిజానికి దీని వెనుక కేజ్రీవాల్ భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. తమ పార్టీ నుంచి వలస అనే మాట వినిపించకుండా ఉండడంతో పాటు విశ్వాస పరీక్షలో నెగ్గి ఆప్ నేతల్లో మరింత విశ్వాసం నింపాలన్న వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి మించి ఈ విశ్వాస పరీక్షతో బీజేపీకి ఓ సవాల్ విసిరినట్లే. ఇప్పుడు ఒక్కసారి విశ్వాస పరీక్ష పూర్తయింది అంటే 6 నెలల వరకు మళ్లీ ఆ మాట ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి అడుగు వేసినా ముందే ప్రతి వ్యూహం సిద్ధం చేయడం కేజ్రీవాల్ టార్గెట్ గా కనిపిస్తోంది. ఇక అటు దేశవ్యాప్తంగా యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు కేజ్రీవాల్. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు, బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఢిల్లీని సొంతం చేసుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తుంటే ఆ పార్టీ అధికార కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న కేజ్రీవాల్ మాత్రం హస్తెనలో అధికారం నిలబెట్టుకుంటూనే పంజాబ్లో పాగా వేసి ఇప్పుడు గుజరాత్ మీద గురిపెట్టారు కేజ్రీవాల్. బీజేపీ బలం బలగం పార్టీలో చక్రం తిప్పే రాజకీయ ఉద్దండులందరూ ఉండే ఢిల్లీని మాత్రం కమలం పార్టీ వశం కాకుండా చూసుకుంటున్నారు. ఇది రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. గుజరాత్లో ఈ ఏడాది చివరన ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంపై కేజ్రీవాల్ నజర్ పెట్టారు. తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆప్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఓవైపు గుజరాత్ను టార్గెట్ చేస్తూనే బీజేపీకి దీటుగా జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. యాంటీ బీజేపీ నినాదాన్ని తీసుకువస్తున్నారు. మనీష్ సిసోడియా ఎపిసోడ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సిసోడియాపై ఈడీ దాడులు మొదలు పెట్టినప్పటి నుంచే జనాల్లో సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. త్వరలో సిబిఐ రంగంలోకి దిగబోతోందని ఒకసారి, సిసోడియాను అరెస్టు చేస్తారని మరోసారి, తనను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంకోసారి ఇలా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న నినాదాన్ని జనాల్లోకి మరింత తీసుకెళ్తూ సాఫ్ట్ కార్నర్ సాధించే ప్లాన్ చేస్తున్నారు. జనాల మనసేంటో, ఆ మనసు ఎలా గెలవాలో పక్కాగా తెలుసుకుని దాని ప్రకారం పావులు కదుపుతున్నారు కేజ్రీవాల్. ఓ రకంగా బీజేపీకి ఎక్కడికక్కడ ముందరి కాళ్ల బంధం వేస్తున్నారు.
ఇక అటు కేజ్రీవాల్ కు అన్నా హజారే రాసిన లేఖను కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంటే కమలం పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కేజ్రీవాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకే ఒక్కో రాష్ట్రంలో పార్టీని విస్తరించుకుంటూ వెళుతున్నారు. పంజాబ్లో గెలిచిన, గోవాలో సత్తా చాటిన ఇప్పటికిప్పుడు బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమికి ఆయన నాయకత్వ స్థానాన్ని కోరుకునే రకం కాదు అన్నది చాలా మంది అభిప్రాయం. ప్రాంతీయ స్థాయిలోనే ఉంటూ బీజేపీపై పోరు కంటే తన పరిధిని విస్తరించుకుంటూ ఫలితాలతోనే సవాళ్లు విసరాలనే వ్యూహంతో కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ను టార్గెట్ చేసుకోవడం వెనక కూడా ప్లాన్ అదే. తన పరిధిని విస్తరించుకోవడం, ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించడానికి బదులు ప్రత్యర్థిని కార్నర్ చేయడం లాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, జాతీయ రాజకీయాల్లో ఆప్ను ఎఫెక్టివ్ ప్లేస్లో కూర్చోబెట్టే ప్రాసెస్ను కేజ్రీవాల్ సైలెంట్గా చేసుకుపోతున్నారన్నది మాత్రం క్లియర్ కట్. ఇదే ఇవాల్టి క్లియర్ కట్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.